హాయ్ అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇదిగోండి పల్పి అనేది రెడీ అయిపోయింది. నేను మిక్సీ జార్లో పెట్టాను సరకాయ తురం అనేది. ఇది బియ్యం పిండి కొలత తీసుకున్నాను. నేను ఒక 3 కప్స్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ కప్. ఇందాక మీకు చూపించాను కదండి, సేమ్ అదే కప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడు పిండి కలుపుతున్నాను, చూసేయండి. పిండి అయితే కలిపేసేసానండి. నేను గ్రైండ్ చేశానని చెప్పాను కదా, గ్రైండ్ చేసి మిక్స్ చేసేసాను. ఇది నాకు ఈ కప్ సహాయంతో నేను 3½ కప్స్ తీసేసుకొని చేశాను. ఒక స్మాల్ సైజ్ సొరకాయ అండి, నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఆ సొరకాయతో దాని యొక్క జ్యూసీ అండ్ దాని గ్రేవీతో పల్ప్ అంతా కలిపేసి ఇలా అయిపోయింది. నేను ఇంక ఇది కొంతసేపు సోక్ చేస్తున్నానండి, ఒక 20 మినిట్స్ సోక్ చేసేస్తాను. దానికి తగినంత పెరుగు తీసుకున్నాను. ఇది మామిడికాయ కారం అండి, మనం మామిడికాయ పచ్చడి అంటాం కదా, సో మామిడికాయ పచ్చడి. ఈ పులుపు కాంబినేషన్తో పెరుగు విత్ మామిడికాయ పికిల్, ఈ రెండు కాంబినేషన్తో సొరకాయ అనేది చాలా బాగుంటుందండి. అప్పలు, సొరకాయ అప్పలు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఎవరికైనా కావాలి అంటే దీనిలో ఆనియన్ కూడా మిక్స్ చేసుకుంటారు. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా అన్నీ గార్నిష్ వేసేసుకొని దీనిలో మిక్స్ చేసి కూడా చేసుకుంటారు. బట్ నేనైతే ఇప్పుడు ప్లెయిన్ సొరకాయ తురుముతో విత్ సాల్ట్ అంతేనండి నేనైతే చేసేది. ప్రెజెంట్ అయితే ఈ డిఫరెంట్ వేలో చేసేస్తున్నాను. మొత్తం ప్రాసెసర్ అంతా అయిపోయాక మళ్ళీ మీకు కంప్లీట్ అవుట్పుట్ వీడియో అనేది చూపించేస్తాను. ఒక స్మాల్ సైజ్ కవర్ తీసేసుకొని దాన్ని బాగా కడిగేసి లైట్గా ఆయిల్ అప్లై చేయాలండి. ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు చిన్న సైజ్ బాల్స్ చేసేసుకొని ఇవ్వాలి కదా, సో అందుకని నేను చాలా చిన్న సైజులు తీసేసుకొని ఇలా స్మాల్ సైజెస్ అన్నీ ఒత్తానండి. అండ్ కొంచెం పలసగా కూడా ప్రెస్ చేసేసాను, ఎందుకంటే అవి కొంచెం క్రిస్పీగా కూడా ఉండాలి. సో అండ్ పొంగుతాయండి, మనం ఇట్లా ట్యాప్ చేసినప్పుడు స్పూన్తో ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మీకు అది కూడా నేను చూపించేస్తున్నాను. నేనైతే ఆయిల్లో వేసేసానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జస్ట్ ఇట్లా లైట్గా ట్యాప్ చేస్తే చాలండి, అది పొంగేస్తుంది. చూసారు కదండి ఎంత బాగుందో. సో ఇలాగా స్మాల్ పూరీస్ అనేవి బాబుకి పెట్టచ్చు, కిడ్స్కి ఎవరికైనా పెట్టచ్చు అండి. చిన్నపిల్లలు ఇలా చిన్నగా ఉంటేనే లైక్ చేస్తారు కదా, సో అందుకని చెప్పేసి నేను చిన్న సైజెస్ అనేవి తీసేసుకున్నాను. ఆయిల్ కూడా ఎంతో తీసుకోదండి, చాలా తక్కువ పీలుస్తుందండి ఆయిల్. మీరు ఇలా మిక్సీలో తురుముకొని సొరకాయని ఇలా చేస్తే చాలామందికి కూడా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దాని ఫ్లేవర్ అంతా కూడా అన్ని పూరీస్కి కూడా పడుతుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి సొరకాయ అప్పలు. చూశారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో. పెరుగు కారంతో మామిడికాయ కారం అండి అది. మామిడికాయలో వెల్లుల్లి కూడా వేస్తారు కదా, ఆ వెల్లికాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు అసలు చాలా బాగుంటుంది, పుల్లగా తగులుతూ ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఈ ప్రొసీజర్ అనేది. మీకు ఇంటికి ఎవరైనా వచ్చినా ఏం టిఫిన్ చేయాలి అని థింకింగ్ చేసుకోకుండా కూడా ఇది విదిన్ హాఫ్ అన్ అవర్లో మీరు చేసేసుకోవచ్చు. ఎందుకంటే మీరు సొరకాయని పట్టట్లేదు కదండి, మిక్సీలో వేసేస్తున్నారు. ఒక సొరకాయ ఉంటే చాలు, మీరు ఈ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు విత్ రైస్ ఫ్లేవర్. గ్రేవీ కూడా అక్కర్లేదండి, పెరుగు విత్ మ్యాంగో పికిల్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు పూరీలాగా కావాలంటే పొంగిపోతుంది, లేదా నాకు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇలా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఎవరు ఎలాగా లైక్ చేస్తే అలాగా మనం చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.